ప్రతి సండే రూమ్లో ఏం ఖాళీగా ఉంటానని చెప్పి ఈసారి బయటికి వెళ్తే ప్లాన్ చేసినాం. ఇస్కాన్ టెంపుల్కి వెళ్దామని చెప్పి ప్లాన్ చేసినాం. మెట్రోలో బయలుదేరాను, కేఆర్పురం మెట్రోలో. అక్కడి నుంచి మేస్టిక్కి వెళ్ళాలి. మేస్టిక్ నుంచి మహాలక్ష్మికి వెళ్ళి అక్కడి నుంచి ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాలి. మెట్రోలో అయితే ఒక్కసారైనా సీటు దొరుకుద్ది అనుకుంటా. బస్సులో దొరకలా, మెట్రోలో కూడా దొరకలా. మన దరిద్రం అలాగుంది. సర్లే అని చెప్పి నిలబడుకొని వెళ్ళిన తర్వాత టెంపుల్లోకి అయితే ఎంటర్ అయిపోయాను. క్యూ లైన్లో జనాభా ఉంటారు అనుకున్నాం, కానీ వీకెండ్స్ కాబట్టి అంత జనాలు ఏం లేరు, ఫ్రీగానే ఉండింది. ఎందుకంటే మేము ఎర్లీగా వెళ్ళాం, 4:30, 5 o'clock అలా వెళ్ళాం. టెంపుల్ వ్యూ అయితే చాలా బాగుండింది. క్యూ లైన్లో వ్యూ అవుట్ సైడ్లో రైట్ సైడ్లో చూస్తే రోడ్ గార్డెన్ అంతా ఉండింది. లెఫ్ట్ సైడ్లో టెంపుల్ ఉండింది. మేము ముందు వెళ్తున్నాం, మా ఫ్రెండ్స్ వెనకలు పడిపోయినారు, రమ్మని చెప్పి పిలుస్తూ ఉన్నాం. తర్వాత టెంపుల్ ఫస్ట్ స్టార్టింగ్ గోపురం దగ్గరికి అయితే ఎంటర్ అయిపోయాను. ఇక్కడ అందరు దర్శనాని కోసం ముందు వెళ్ళట్లేదు, ఫస్ట్ ఫోటోలు తీసుకోవడానికే ఇంపార్టెన్స్ ఇస్తుండ్రు. తీసుకోవడం అయితే తీసుకుంటారు, కానీ సర్లే అని చెప్పి నేను కూడా 2-3 ఫోటోలు కిసిక్ అని చెప్పి స్టిల్ ఇచ్చేసిన. మా వాళ్ళు కూడా ఫోటోలు అని చెప్పి కావాల్సిన కాడికి తీసేసుకున్నారు. లోపలికి అయితే ఫస్ట్ గాలిగోపురంలోకి అయితే ఎంటర్ అయిపోయాను. ఇది ధ్వజస్తంభం అనమాట. చాలా బాగుండింది. కొంతమంది ఇక్కడ కూర్చొని జపాలు చేస్తున్నారు. తర్వాత మేము లోపలికి ఎంటర్ అయిపోయాను. చాలా స్పేస్ ఉండింది. లోపలికి ఎంటర్ అవ్వగానే ఇక్కడ హరే రామ హరే కృష్ణ అని అందరు జపిస్తూ ఉన్నారు. టోటల్ 108 స్టెప్స్ ఉన్నాయన్నమాట. ఒక్కోసారి హరే రామ హరే కృష్ణ అని చెప్పిన తర్వాత ఒక స్టెప్ మూమెంట్ ముందుకు వేయాలి. బాగుండింది ఎక్స్పీరియన్స్. తర్వాత ఫస్ట్ గోపురం ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి దర్శనం అయిపోయింది 2 గోపురాల్లో. దాని తర్వాత శ్రీకృష్ణుడు టెంపుల్కి ఎదురుగా అయితే వచ్చేసినాం. ఇక్కడ చాలా ఖాళీ స్పేస్ ఉంది, చూడొచ్చు మీరు వెనకాల 2 గోపురాలు. దాని తర్వాత మా ఫ్రెండ్స్ మమ్మల్ని కూడా ఫోటో తీయమంటున్నారు, సర్లే అని చెప్పి తీసేసిన. ఇది వ్యూ అనమాట, కంప్లీట్ వ్యూ. మేము వెళ్ళైతే 5:30 అయిపోయింది. లోపలికి చూడొచ్చు ప్రతి ప్లేస్లో, ప్రతి గాలిగోపురం దగ్గర చాలా స్పేస్ ఉండింది. ఫోటోలన్నీ బాగా తీసుకునేదానికి, వ్యూ అంతా జనాలు నిలబడేదానికి అట్లన్నీ స్పేస్ ఉండింది. సన్లైట్ వ్యూ ఉండింది. 2-3 ఫోటోలు తీసేసిన. జనాలు అందరు లైన్లో వస్తూ ఉన్నారు. తర్వాత వచ్చేసి అక్కడ ఉండేదానికి చాలా స్పేస్ ఉండింది. లోపలికి వెళ్ళాలని అంత అనిపించలే. చాలా అంటే చాలా బాగా అనిపించింది. మా వాళ్ళు కూడా ఫోటోలు తీసుకుంటానే ఉన్నారు. నేను ఈలోపు వీడియో తీసేసిన. పక్కన లెఫ్ట్ సైడ్లో కోనేరు ఉండింది. టెంపుల్ దర్శనం అయిపోయి నాకు ఇది కనిపిస్తుంది మనకి దారిలో. వాటర్ అయితే కొద్ది గ్రీన్ కలర్లో ఉన్నాయి. చాలా బాగుండింది వ్యూ టాప్ సైడ్ నుంచి. టెంపుల్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాను. ఇక్కడ నుంచి ఫోటోలు తీయకూడదు అనుకున్నా, తీయొద్దని చెప్పిన వాళ్ళు కూడా, కానీ నేనైతే ధైర్యం చేసి వీడియో తీసా. మా ఫ్రెండ్స్ కూడా వద్దని చెప్పిండ్రు. లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. లోపలంతా వెళ్ళంగానే మొత్తం గోల్డ్ కలర్లో వ్యూ అనేది మన అట్మాస్ఫియర్ని మొత్తం మార్చేస్తుంది అనమాట. గోల్డ్ కలర్ ఆ ఫీలింగే వేరు ఉంటుంది. మొత్తం కంప్లీట్గా గోల్డ్ కలరు, ఆర్చ్ సెటప్ అంతా శ్రీకృష్ణుడు వేరే లెవెల్లో ఉండింది. చాలామంది ఇక్కడ కూర్చొని దర్శనం చేసుకొని ధ్యానాలు చేస్తూ ఉన్నారు. నేను కూడా లైన్లోకి అయితే ఎంటర్ అయిపోయినా. లైటింగ్ వ్యూ అంతా చాలా బాగుండింది. దర్శనం అయితే అయిపోయింది. ఫోటోలు అయితే ఇంకా ఇక్కడ తీయలేకపోయినా, దర్శనం బాగా అయింది. తర్వాత కింద స్టాల్స్లోకి అయితే వచ్చేసాము. స్టాల్స్ చాలా అంటే చాలా స్టాల్స్ ఉన్నాయి. ఇక్కడ ఇనిషియల్ స్టాల్లో వచ్చేసి బుక్స్ ఉన్నాయి, లాంగ్వేజ్ రిలేటెడ్ బుక్స్, అన్ని బుక్స్ ఉన్నాయి. శ్రీకృష్ణుడు రిలేటెడ్ అన్ని లాంగ్వేజెస్లో ఉన్నాయి. తెలుగు, తమిళ్, హిందీ, మరాఠీ, ఒడియా ఆల్ లాంగ్వేజెస్ ఉన్నాయి. పంజాబీ, ఇంగ్లీష్ మొత్తం లాంగ్వేజ్లో. ఇక్కడ చిన్న చిన్న కొన్ని శ్రీకృష్ణుడికి రిలేటెడ్ అన్నీ ఉన్నాయి. కార్డ్స్, తర్వాత వచ్చేసి వుడెన్తో చేసిన ప్లేట్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఇంకోటి డిఫరెంట్గా కనిపించింది, లైఫ్ సైకిల్. ఎక్కడ ఇస్కాన్లోకి వెళ్ళినా కానీ ఇది కంపల్సరీగా ఉంటుంది. మనం చిన్నప్పటి నుంచి ఎలా పుట్టాము, ఎలా పెరిగాము, యంగ్ ఏజ్, ఓల్డ్ ఏజ్, టీనేజ్, చైల్డ్ ఏజ్ మొత్తం కనిపిస్తుంది ఇక్కడ. లైఫ్ సైకిల్ అనేది మట్టిలో పుట్టి మట్టిలోనే కలిసిపోతాం అనేది క్లియర్గా కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు చూడాల్సింది ఇది. తర్వాత వచ్చేసి పక్కనే ఇంకొన్ని స్టాల్స్ ఉన్నాయి. శ్రీకృష్ణుడి ఫోటోలు అవన్నీ ఉన్నాయి ఇక్కడ. గోల్డెన్ పూజ సామాగ్రి మాదిరి డిఫరెంట్గా శ్రీకృష్ణుడి బొమ్మలు అనేవి ఉన్నాయన్నమాట. తర్వాత
ఇక్కడ ఈ టెంపుల్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎలా కన్స్ట్రక్ట్ చేశారు, ఎంతెంత కష్టపడి వాళ్ళు కన్స్ట్రక్ట్ చేశారు అనేది మొత్తం ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు క్లియర్గా డిస్ప్లేలో. లోపల వచ్చేసి ఏ గోపురంలో ఏ స్వామివారు ఉన్నారనేది మెన్షన్ చేస్తున్నారు క్లియర్గా. తర్వాత వాళ్ళు చేసే ఆయన శ్రీకృష్ణుని శ్లోకాలన్నీ మెన్షన్ చేస్తున్నారు. ఈయన వచ్చేసి భక్త వేదాంత స్వామి ప్రభుదేవ అనమాట. తర్వాత ఫస్ట్ పూజ అనేది ఏ రోజు చేశారు, ఎలా చేశారని మెన్షన్ చేస్తున్నారు. తర్వాత వచ్చేసి వీళ్ళు ఇక్కడ ఇస్కాన్ వాళ్ళు చేసే చారిటీస్ కానీ, ట్రస్ట్ కానీ, అన్నదానం కానీ, మొత్తం పూర్ కిడ్స్ ఫీడింగ్ హాస్టల్స్, స్కూల్స్ ఇట్లన్నిటికీ ఫీడ్ చేసి మొత్తం మెన్షన్ చేస్తున్నారు. తర్వాత ఇక్కడ ఒక సినిమా అనేది ఉంది, యానిమేషన్ సినిమా శ్రీకృష్ణుడిది. టికెట్లు అయితే తీసేసుకున్నాం, 25 రూపీస్ టికెట్. 8 minutes టైం ఉన్నది. ఆలోపు ఇక్కడ కొన్ని బొమ్మలు ఉన్నాయన్నమాట, శ్రీకృష్ణుడి బొమ్మలు. అవి చూపిద్దామని చెప్పి వచ్చాను. ఇక్కడ డిఫరెంట్ ఏంటంటే పక్క చూపించిన స్టాల్కి ఇక్కడ చూపించిన స్టాల్కి శ్రీకృష్ణుడి బొమ్మలు అనేవి చిన్న చిన్న బొమ్మలు ఉన్నాయన్నమాట. ఒక సైడ్లో కంప్లీట్గా ఫొటోస్, ఒక సైడ్లో కంప్లీట్గా విగ్రహాలు అనమాట. చిన్న చిన్న బొమ్మలు చాలా అంటే అన్ని చిన్ని కృష్ణుడి బొమ్మలు అనమాట, వెన్న దొంగలించే బొమ్మలు. డిఫరెంట్ కలర్స్లో ఎవ్రీ కలర్లో బొమ్మలు ఉన్నాయన్నమాట. చాలా అంటే చాలా బాగున్నాయి బొమ్మలు ఇవి. తర్వాత రాధాకృష్ణుడి బొమ్మలు కూడా ఉన్నాయి. తర్వాత ఆవు శ్రీకృష్ణుడి బొమ్మలు ఉన్నాయి. అన్నీ కుండలోంచి వెన్న తీసుకునే బొమ్మలే ఉన్నాయి, చాలా బొమ్మలు. అన్నీ డిఫరెంట్ కలర్స్లో చాలా అంటే చాలా బాగున్నాయి. రాధాకృష్ణుడు సింగిల్ ఫోటోలు ఉన్నాయి, రాధాతో పాటు ఉండే బొమ్మలు ఉన్నాయి. చాలా బాగుండింది. వెండి బొమ్మలు కూడా ఉన్నాయి శ్రీకృష్ణుడివి. వుడ్తో చేసిన బొమ్మలు కూడా ఉన్నాయి, రాధాకృష్ణుడి బొమ్మలు. తర్వాత టైం అయితే అయిపోయింది, సినిమా లోపలికి అయితే ఎంటర్ అయిపోయాను. నేనైతే డిఫరెంట్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసిన యానిమేషన్ వీడియో అనేది. నార్మల్ థియేటర్ మధ్య ఒక 20 to 25 సీట్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక రోకి వచ్చేసి 4 సీట్సే ఉన్నాయి. ఇవి చైర్లు వచ్చేసి గోల్డెన్ కలర్లో ఉన్నాయి, కంఫర్టబుల్గానే ఉన్నాయి. స్క్రీన్ వచ్చేసి చిన్నది. లోపలికి అయితే ఎంటర్ అయిపోయాను. స్పీకర్లు కూడా చాలా చిన్నగా ఉన్నాయి. ఎంటర్ అయిపోయిన తర్వాత మా ఫ్రెండ్స్ మేము 5 మంది వెళ్ళాం. ఒక దాంట్లో 4 కూర్చుని ఇంకో సైడ్లో ఒకటి కూర్చోవాల్సి వచ్చింది. సీటు దొరకలా, ముందుకెళ్ళి కూర్చున్నాడు వాడు. తర్వాత వచ్చేసి ఇంకా సినిమా అయితే వాళ్ళు స్టార్ట్ చేసిండ్రు. ఫస్ట్ టెంపుల్ వ్యూ వేసిండ్రు, అవుట్ సైడ్ వ్యూ అంతా. ఈ టెంపుల్ ఫుల్ అరౌండ్ 360 వ్యూ వేసిండ్రు. ఇంద్ర ఇది శ్రీకృష్ణుడి గురించి వేస్తారనుకుంటే ఇక్కడ వ్యూ వేస్తాను అనుకున్నాం, కానీ వాళ్ళు ఇది జస్ట్ ఇస్కాన్ టెంపుల్ వ్యూ అనమాట, ఓవర్ వ్యూ. తర్వాత సినిమా అయితే స్టార్ట్ అయిపోయింది. సినిమా ఇంగ్లీష్లోనే ఉంటుంది మొత్తం. ఈ సినిమా ఇంగ్లీష్ వాళ్ళు తీసిండ్రు. ఇది లిటిల్ కృష్ణ అనమాట సినిమా టైటిల్ వచ్చేసి. చిన్ని కృష్ణుడి గురించే ఉంటుంది, పెద్ద కృష్ణుడి గురించి ఉండదు. చాలా బాగుండింది, ఫన్గా ఉండింది. ఎందుకంటే శ్రీకృష్ణుడు వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి చేసే యాక్టివిటీ, చిన్న యాక్టివిటీ, చిలిపి పనులన్నీ దీంట్లో చూపిస్తారనమాట. శ్రీకృష్ణుడు ఎలా వెన్న దొంగలించాడు, వాళ్ళ ఫ్రెండ్స్ వద్దంటున్నా కానీ శ్రీకృష్ణుడు ఒప్పుకోకుండా వాళ్ళ ఫ్రెండ్స్తో చేరి వెన్న దొంగలిస్తాడు అనమాట. కావాల్సిన కాటికి ఆరగిస్తాడు వెన్న ఫ్రెండ్స్తో కలిసి. చాలా బాగుంది. వాళ్ళకి మంకీ అనేది హెల్ప్ చేస్తుంది అనమాట. దాని తర్వాత వచ్చేసి అయిపోయిన తర్వాత ప్రసాదం పెట్టే ప్లేస్కి అయితే వచ్చేసినాం. ఎక్కడ ఇస్కాన్లోకి వెళ్ళినా కానీ పులిహార పెడతారు, లేకుంటే పొంగల్ పెడతారు. ఈరోజు అయితే పొంగల్ పెట్టిండ్రు. చాలా అంటే చాలా బాగుండింది. ఆ ఫీలింగే వేరే లెవెల్లో ఉంటుంది అసలు ఇస్కాన్ టెంపుల్ ప్రసాదం. ఫైనల్గా బయటికి అయితే వచ్చేసినాం. నేను నైట్ అయిపోయింది, కొద్దిగా లేట్ అయింది. ఇది నైట్ వ్యూ అనమాట, టెంపుల్ కోనేరు దగ్గర. అందరు కూర్చోన్నారు, కూర్చునే దానికి చాలా స్పేస్ ఉంది. తర్వాత ఫోటోలు తీసుకుంటూ ఉన్నారు. కోనేరు వ్యూ అనమాట. చాలా బాగుండింది అక్కడ లైట్స్, కోనేరు వ్యూ. మన వాళ్ళు కూడా ఫోటోలు అన్నీ కావాల్సిన కాడి తీసేసిండ్రు. డిఫరెంట్గా ఫౌంటైన్స్, వాటర్ ఫౌంటైన్స్. డే వ్యూ కంటే నైట్ వ్యూ అనేది చాలా బాగుండింది, పీస్ఫుల్గా ఉండింది అనమాట.